హలో క్రియేటర్స్, మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిందా? లేదా యాడ్సెన్స్ ఓపెన్ చేస్తే యూఎస్ ట్యాక్స్ ఫామ్ ఫిల్ చేయాలనే అలర్ట్ వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చూశాక మీకు యూఎస్ ట్యాక్స్ ఫామ్ ఎలా కంప్లీట్గా ఫిల్ చేయాలనేది తెలుస్తుంది. ఇంకా 24% ట్యాక్స్ కట్ అవ్వడం ఎలా అవాయిడ్ చేయొచ్చు అనే విషయం తెలుస్తుంది. ఈ యూఎస్ ట్యాక్స్ ఫామ్ గురించి ఉన్న కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అవుతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనం యూఎస్ ట్యాక్స్ ఫామ్ ఫిల్ చేసే ముందు అసలు ఇది ఎందుకు ఫిల్ చేయాలో తెలుసుకుందాం. యూట్యూబ్ అనేది గూగుల్ కంపెనీ. గూగుల్ హెడ్ ఆఫీస్ యునైటెడ్ స్టేట్స్లో ఉంటుంది. మనం ఇండియాలో ఉండే క్రియేటర్స్ అయినా సరే మన వీడియోస్ని యూఎస్లో ఉండే ఆడియన్స్ ఎవరైనా చూస్తే ఆ ఇన్కమ్ మీద యూఎస్ ట్యాక్స్ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. సో మనం ట్యాక్స్ ఫామ్ కనుక ఫిల్ చేయకపోతే, ట్యాక్స్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే 24% ట్యాక్స్ అనేది ఆ ఇన్కమ్ మీద మనకి కట్ అవుతుంది. అందుకనే మనం యూఎస్ ట్యాక్స్ ఫామ్ ఫిల్ చేయడం అనేది కంపల్సరీ. అసలు ఎవరు యూఎస్ ట్యాక్స్ ఫామ్ని ఫిల్ చేయాలి? మానిటైజ్ అయిన ప్రతి ఒక్క యూట్యూబర్, ఇంకా యాడ్సెన్స్ అప్రూవ్ అయిన ప్రతి ఒక్క క్రియేటర్, ఇంకా చెప్పాలంటే లాంగ్ ఆర్ షార్ట్ వీడియోస్లో యాడ్స్ ప్లే అవుతున్న ప్రతి ఒక్క క్రియేటర్ అయితే ఈ ట్యాక్స్ ఫామ్ ఫిల్ చేయడం అనేది కంపల్సరీ. స్టెప్ బై స్టెప్ యూఎస్ ట్యాక్స్ ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. మీరు మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి adsensc.com adsense.com అని టైప్ చేస్తే గూగుల్ యాడ్సెన్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులోకి లాగిన్ అయ్యి మీరు ఏ మెయిల్ ఐడితో అయితే యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేసి మీ యాడ్సెన్స్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. అకౌంట్ అనేది ఓపెన్ అయిన తర్వాత దానిలో ఆ పేజ్లో లెఫ్ట్ సైడ్ టాప్లో 3 లైన్స్ ఉన్న డాష్ బోర్డ్ని అయితే క్లిక్ చేయాలి. అక్కడ మీరు స్క్రీన్లో యారో మార్క్తో చూడొచ్చు. నెక్స్ట్ అది డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే దాని కింద పేమెంట్స్ ఇన్ఫో అనేది వస్తుంది. ఆ పేమెంట్స్ ఇన్ఫో అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అయిన తర్వాత మేనేజ్ సెట్టింగ్స్ అనేసి కనిపిస్తుంది కదా, మేనేజ్ సెట్టింగ్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు మీరు మీ పేమెంట్ అకౌంట్ మీరు వెరిఫికేషన్ అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఒక పేజ్ అయితే వస్తుంది. దాన్ని పైకి స్క్రోల్ చేస్తే కింద యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో అనేది కనిపిస్తుంది. అక్కడ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అనేది కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఒక అలర్ట్ అయితే వస్తుంది. అది ఒకసారి మొత్తం కంప్లీట్గా చదివేసి స్టార్ట్ ఫామ్ అనేది అయితే క్లిక్ చేయాలి. దేనికంటే నెక్స్ట్ చేసే ప్రాసెస్ గురించి చెప్తూ ఒక అలర్ట్లా మనకి ఇచ్చాడనమాట. అలా స్టార్ట్ ఫామ్ అనేది క్లిక్ చేయగానే మీరా కాదని వెరిఫై చేసుకోవడానికి మీ ఫింగర్ ప్రింట్ కానీ లేదంటే మీ స్క్రీన్ లాక్ పాస్వర్డ్ కానీ అడుగుతుంది. అలా ఏదో ఒకటి ఇస్తే మీ స్క్రీన్ లాక్ పాస్వర్డ్ కానీ లేదంటే మీ ఫింగర్ ప్రింట్ కానీ ఇస్తే వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి అయితే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ విచ్ టైప్ ఆఫ్ అకౌంట్ అని అడిగినప్పుడు మోస్ట్లీ చాలామంది చేసే తప్పు బిజినెస్ అని పెట్టకూడదు, ఇండివిజువల్ అని పెట్టాలి. అండ్ సెకండ్ వన్, మీరు యూఎస్ రెసిడెంట్ అంటే యూఎస్లో ఉండే వాళ్ళని క్వశ్చన్ ఉంటుంది, సో నో అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ సో ఇండియన్ రెసిడెంట్ కాబట్టి W8BEN అనే దాన్ని క్లిక్ చేస్తే స్టార్ట్ ఫామ్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయిన ట్యాక్స్ ఫామ్ ఫిల్లింగ్ అనేది పేజ్ ఓపెన్ అవుతుంది. ట్యాక్స్ ఫామ్ ఫిల్లింగ్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ రోలో మీ నేమ్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ నేమ్ కరెక్ట్గా ఉందో, ఏమైనా మిస్టేక్స్ ఉందో చెక్ చేసుకొని నెక్స్ట్ రోస్కి అయితే వెళ్ళిపోవాలి. సెకండ్ రో DBA బిజినెస్ అనేది అక్కర్లేదు, స్కిప్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత కంట్రీ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా అనే కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్యాక్స్ పేయర్ ఇన్ఫో ఫస్ట్ ఫారెన్ టిన్ అనేది మీ పాన్ నెంబర్ లేదంటే మీరు ఏదైతే ఐడి ఇచ్చారో ఐడి నెంబర్ అనేది అక్కడ ప్లేస్ చేయాలి. ఐడి నెంబర్ అనేది అక్కడ మిస్టేక్స్ లేకుండా ఐడి నెంబర్ ఇవ్వాలి. పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్, దాని నెంబరు కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా ఇవ్వాలి. దాని తర్వాత అడ్రస్, డిఫాల్ట్గా ఉన్న అడ్రస్ ఆల్రెడీ మీరు వెరిఫికేషన్ అప్పుడు ఇచ్చుంటారు కాబట్టి డిఫాల్ట్గా అక్కడ అడ్రస్ ఉంటుంది. ఆ బాక్స్ క్లిక్ చేయగానే కింద అడ్రస్ అనేసి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ అడ్రస్ అంతా డీటెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే పోస్టల్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అయితే వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయాలి. నెక్స్ట్ ట్యాక్స్ టీటీ ఆప్షన్, అక్కడ కూడా ఎలిజిబుల్ అని క్లిక్ చేసి నెక్స్ట్ కంట్రీ ఇండియా అయితే ఇవ్వాలి.
నెక్స్ట్ స్టెప్స్ కూడా ప్రతి బాక్స్ క్లిక్ చేసుకుంటూ అక్కడ డిఫాల్ట్గా ఉన్న ఫస్ట్ ఉన్నదే క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ది ఆర్టికల్ 12 అండ్ పారా 2A టు 15%. తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి ఆర్టికల్ 7 పారాగ్రాఫ్ 1 0% అనేది క్లిక్ చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి కూడా ఆర్టికల్ 12 2A టు 15% అనే దాన్ని అయితే క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేయాలి. అక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్నవే క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ స్కిప్ మాత్రం చేయొద్దు. చూసుకొని ప్రతి బాక్స్ ఫిల్ చేసామా లేదా చూసుకొని ఫిల్ చేయాలి. ట్యాక్స్ టీటీ ఆప్షన్ అయితే మాత్రం. తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే మీరు యూఎస్ రెసిడెంటా అనేది మళ్ళీ అడుగుతుంది. అంటే ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ యూఎస్ వెళ్ళేది ఉంటుందా అన్నట్లుగా అడుగుతుంది. దానికి నో క్లిక్ చేయాలి. నెక్స్ట్ గో పేపర్లెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. గో పేపర్లెస్ అనేసి ఆప్షన్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ రివ్యూ అనేసి వస్తుంది. అది కూడా ఒకసారి చూసి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని క్లిక్ చేసేయాలి. లాస్ట్ వన్ సర్టిఫై అండ్ సైన్, అక్కడ కూడా క్లిక్ చేసేసుకొని ఒకసారి మొత్తం ఫస్ట్ నుంచి మీరు ఇచ్చిన నేమ్ దగ్గర నుంచి అడ్రస్, నేమ్, మీ ఫారెన్ అంటే పాన్ నెంబరు, ప్రతిదీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలంటే ప్రతి దాని దగ్గర పక్కన ఎడిట్ అనేది ఉంటుంది కదా, ఎడిట్ క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఉంటాయి కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే నెక్స్ట్ క్లిక్ చేస్తూ వచ్చి మొత్తం ఒకసారి చెక్ చేసుకొని మొత్తం అన్నీ కరెక్ట్గా ఉంటే లాస్ట్లో సర్టిఫై అండ్ సైన్ దగ్గర మీ నేమ్ కూడా ఆటోమేటిక్గా లాస్ట్ బాక్స్లో వచ్చేస్తుంది. అక్కడ కూడా ఎస్ ఎలిజిబుల్ అని క్లిక్ చేసేసుకుంటే కింద మీ నేమ్ ఆటోమేటిక్గా ఉంటుంది లాస్ట్ రోలో. దాని దగ్గర సబ్మిట్ క్లిక్ చేసేసుకోవాలి. చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే ఇండివిజువల్ అకౌంట్ దగ్గర బిజినెస్ అకౌంట్ ఇవ్వడం, రాంగ్ పాన్ నెంబర్ ఇవ్వడం, లేదు అంటే ట్యాక్స్ టీటీ ఆప్షన్ని స్కిప్ చేయడం. సో ట్రై టు అవాయిడ్ దీస్ మిస్టేక్స్. 1కి 2 సార్లు చెక్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ ఫామ్ అయితే క్లిక్ చేయండి. అలా సబ్మిట్ చేసిన వెంటనే ఒక 1 మినిట్ 2 మినిట్స్ తీసేసుకొని అప్రూవల్ అని అయితే మీకు చూపిస్తుంది. మీరు అన్నీ కరెక్ట్గా ఇచ్చి ఉంటే ఒకసారి అంతా చెక్ చేసుకొని అప్రూవ్డ్ అండ్ ఇంకా ట్యాక్స్ టీటీ ఆప్షన్స్ అవన్నీ కూడా క్లెయిమ్ అనేది అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఈ యూఎస్ ట్యాక్స్ ఫామ్ గురించి ఒక క్లారిటీ వచ్చిందైతే అనుకుంటున్నాను. మీ ఫెల్లో క్రియేటర్స్లో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.